పడండి అని ఆదేశాలు ఇచ్చారా లేదా? ఒకటి. రెండు, రాష్ట్ర రాజధాని మార్పు మీద రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖను బయట పెట్టమని జగన్మోహన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నా. ప్రధానమంత్రి గారికి మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఎంతవరకు బయట పెట్టారా? అమరావతిలో అన్యాయం జరిగిందని 3 నెలలుగా గొంతు చించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆకాశం ఎగిరిపడ్డారు. గుణపాలు పెట్టి తవ్వారు, ప్రొక్లైన్స్ పెట్టి తవ్వారు. అక్క, అన్న, చెల్లి, తమ్ముడు అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అధికారిని తీసుకురండి, ఫైల్ తీసుకురండి, తొందరగా తీసుకురండి. నా అమెరికా పర్యటన ఉంది, నేను వెళ్ళే ముందే చెప్పాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిందంతా కూడా సొంత పనుల కోసం, సొంత పనుల లాబింగ్ కోసం. అందుకనే దాంట్లో భాగంగానే నిన్న బొత్స సత్యనారాయణ గారితో ప్రకటన చేయించారు. విజయసాయి రెడ్డి గారు మీ సహాయంలో ఎవరు కావాలయ్యా? మంత్రివా? మాస్టరే, ట్వీట్లు చేసుకో. జోకర్కుండా ఉన్నారు రాష్ట్రంలో. నువ్వు బాధ్యతగాను పార్లమెంట్ సభ్యుడివి, రాజ్యసభ సభ్యుడివి. చేతనైతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడు. వార్తాగా ట్వీట్ల మీద ట్వీట్లు. బొత్స సత్యనారాయణ గారు నేను క్లియర్గా చెప్పాడు. ఆయన రాజధాని మీద ప్రకటన చేయబోతున్నాం, నిర్మాణ వ్యయం పెరుగుతుంది, 1,00,000 2 లక్షలు అవుతుంది, ఇక్కడ ఏదో జరిగిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమన్నారు కాబట్టి నేను చెబుతున్నా. నేను స్పష్టంగా బొత్స సత్యనారాయణ గారు చెప్పిన తర్వాత ఇంకా విజయసాయి రెడ్డి గారు వాళ్ళ మంత్రుల భాషలో ఏదో ఉందో, వాళ్ళ మంత్రుల భాష ఏంటది? కోర్కిస్కా ఏంటది? ఏంటా భాష? ఏంటది పిలుస్తాడు? కోర్కిస్కా పట్టమా? 4 వస్తాం, బతుకులు ప్రధాన పడేస్తాం, కోర్కిస్కా పట్టంగాళ్ళు. ఇదే మీ మంత్రుల భాష. ఇప్పుడు ఒక్కొక్క శాఖ ఒక మంత్రి ఉన్నాడు. ఈ విజయసాయి రెడ్డి గారి మధ్యలో బొత్స సత్యనారాయణ క్లియర్ గా చెప్పాడు. చెప్పండి మీ స్టాండ్ ఏంటో. 7 రూపాయలు మార్చాలనుకుంటున్నారా? కడప జిల్లా 7 రూపాయలకి మార్చడానికి రాజధానిని చాట్లో బియ్యం కోసం మమ్మల్ని కాపాడుకోమంటారా? ఆ జిల్లా ఈ జిల్లాని పెండారా బాక్స్ ఓపెన్ చేశారా? రాష్ట్రంలో మీ అసమర్థ పరిపాలన, మీ చేతగాంతనం, మీ నిర్వాహకాన్ని ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. సామాన్యుడు ప్రశ్నిస్తా ఉన్నాడు. ఒక యానిమేటర్ తల్లి చెప్తా ఉంది మీ ముద్దుల సంగతి. ఈ ముద్దులేందో, ఈ కవులు ఎత్తులేందో అని ఆ తల్లి చెప్పాను నిన్న. ఒక యానిమేటర్ తల్లి చెప్పింది మీ ముద్దుల సంగతి. ఇవాళ సామాన్యుడికి ఇసుక ఇవ్వలేక, ఇవాళ లక్షలాది మంది ఉద్యోగస్తుల్ని రోడ్డు మీద పడేసి, అన్నా క్యాంటీన్లు మూసేసి, గ్రామాల్లో కరెంటు లేక, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ కార్యాలయాల ముందు ఎలుముద్దలు వేసుకుంటా గ్రామాల్లో పేదవాళ్ళంతా కూడా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అయ్యా నా ఎలుముద్దలు వేసుకో, అయ్యా నా ఎలుముద్దలు వేసుకో. అసలు 3 నెలల్లో ఎంత భ్రష్టు పట్టిన ప్రభుత్వం ఈ దేశంలో నేను చూడాలి. దేశంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి, పోయాయి. కానీ ఇంత తక్కువ సమయంలో ఎంత భ్రష్టు పట్టిన ప్రభుత్వాన్ని ఇంతవరకు చూడాలి. ఇవాళ మీ అస్పష్టత నుంచి, మీ వైఫల్యాల నుంచి రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేయడానికి, మీ చాతకాంతాన్ని
మీ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ కొత్త డ్రామా తెరలేపారు. ఆ డ్రామానే రాజధాని మార్పు. దాంట్లో భాగంగానే కడప జిల్లా ఇడుపులపాయకి రాజధాని మరల్చడానికి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాలో, రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఇప్పుడు 4 జిల్లాల నుంచి రకరకాల ప్రకటనలు వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి గమ్యస్థానం కడప జిల్లా ఇడుపులపాయ. రాజధాని ప్రాంతాన్ని ఆ ప్రాంతానికి తరలించడానికి ఇవాళ అమెరికా పర్యటనలో, సొంత వ్యక్తిగత పర్యటనలో ఉండి ఇక్కడ ఒక పేద రైతు లక్షల రూపాయలు నష్టపోయి అలో రామ అలో లక్ష్మణ అంట ఆ పోయిన పంట, దెబ్బతిన్న పంట చూసి గుండె పగిలి రైతు ఏడుస్తూ ఉంటే, ఇల్లు మునిగి నిర్వాసితులు ఏడుస్తూ ఉంటే ఇవాళ అవన్నీ కూడా పక్కకు నెట్టి రాజధాని మారుస్తున్నాం. ఖర్చు పెరిగింది, కొండవీటి వాగు వస్తుంది, లేకపోతే రిజర్వాయర్లు కట్టాలి, డ్యాములు కట్టాలి, మరి కృష్ణా వరద ప్రవాహం 8 లక్షలు వచ్చింది, ఇంకా ఎంత వస్తుందో తెలియదు, కట్టలు కొట్టుకుపోతాయని ఇవాళ బాధ్యత రాహిత్యం అనే ప్రకటనలో బొత్స సత్యనారాయణ గారు, విజయసాయి రెడ్డి గారు, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులంతా కూడా బయలుదేరారు. కాబట్టి ఇవాళ సన్నాయి నొక్కులు విజయసాయి రెడ్డిని కొంత చెప్పుకోతా ఉన్నా, ఏ ప్రకటన అయినా సంబంధిత మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలి. లేకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ ద్వారా ప్రధానమంత్రి గారికి ఇచ్చిన ఉత్తరం ఏంటి? అమరావతి మీద మీరు రాసిన కాన్ఫిడెన్షియల్ ఉత్తరం ఏంటి? ఇవాళ సిఆర్డీఏ పరిధిలో ఒక కులానికి సంబంధించి 85% లబ్ధి పొందారు కాబట్టి అమరావతి రాజధానిని బయటి ప్రాంతానికి తరలిస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని వార్తలు వస్తూ ఉన్నాయి. దీంట్లో భయపడాల్సిందేమీ లేదు. చేతనైతే మీ దగ్గర ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ కదా, మీది దేవుడు పరిపాలన కదా, ఇది రాజన్న రాజ్యం కదా. మరి రాజన్న రాజ్యంలో దేవుడు పరిపాలనలో కాన్ఫిడెన్షియల్ లెటర్లు ఏంటి? బందర్ కోర్టులో కాన్ఫిడెన్షియల్ జీవోలు ఏంటి? ప్రశ్నిస్తే ట్రాన్స్ఫర్ జీవో అయింది. మరి ఈ దేవుడు పాలనలో ఈ దేవుడు రాసిన ఉత్తరం కేంద్రానికి ఏంటో బయట పెట్టమని డిమాండ్ చేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మీరు రావడానికి 4 రోజులు ఆలస్యం అవుతుంది కాబట్టి ట్వీట్లు ఉన్నాయి. విజయసాయి రెడ్డి ట్వీట్లకి విలువ లేకుండా పోయింది. కనీసం ముఖ్యమంత్రి గారైనా ట్వీట్ చేసి రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలకి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. ఇదైతే వ్యాపారం కాదు, రాష్ట్ర రాజధాని, ఈ రాష్ట్ర ఒక ప్రైడ్ లాంటిది. ఒక రాజధాని అంటే ఒక అమరావతి అనేది ఒక ప్రపంచ స్థాయి రాజధాని. అమరావతిని భ్రమరావతి అన్నాడు ఎన్నికల ముందు. అమరావతిలో ఇటుక పెట్టలేదన్నారు. అదే అమరావతిలో కొలుగుతా పరిపాలన చేస్తా ఉన్నారు. అదే అమరావతిలో శాసనసభలో శాసన మండలిలో మీరు చెప్పే చట్టాలు చేశారు. ఇవాళ ఇంటికి పెట్టలేదన్న అమరావతిలో ఇవాళ మీరు ముఖ్యమంత్రిగా కొలుగుతా ఉన్నారు. 33,000 రైతుల త్యాగాలు ఉన్నాయి. అక్కడ 33,000 ఎకరాలకు సంబంధించిన రైతుల త్యాగాలు ఉన్నాయి. రైతులు భూములు ఇచ్చారు. వాళ్ళ జీవితాలతో ఆదుకునే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎందుకు రైతులకు సంబంధించిన రైతు కూలీలకు సంబంధించిన పెన్షన్లు ఆపేశారు. రైతులకు ఇవ్వాల్సిన భూములకు ఇవ్వాల్సిన డబ్బులు ఆపేశాడు. వీటన్నిటి కూడా సమాధానం చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని ట్వీట్ చేయాలి, సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నాను. ఆయన మున్సిపల్ శాఖ మంత్రి విజయసాయి రెడ్డి
మీ ట్వీట్లుగా ఉన్న విలువ ఉందా? ఒక జోకర్ లాగా నేను చెప్పుకుంటా ఉన్నాను. ఈ ట్వీట్లు కూడా నవ్వులాటగా ఉన్నాయి, పిల్ల చేష్టలుగా ఉన్నాయి, చాతకాంతరంగా ఉన్నాయి. నువ్వు అధికారంలో ఉన్నారు, మీరు మీ మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నారు, పరిపాలన చేయడానికి చేత కాకపోతే ఎవరైనా అడిగి తెలుసుకోండి, నేర్చుకోండి. బొత్స సత్యనారాయణ గారు మంత్రి, కన్సర్న్ మంత్రి నిన్న మాట్లాడాడు బాధ్యతగా. మధ్యలో కొట్టాలండి, మధ్యలో కొట్టాలి అవసరం లేదు కదా, స్టేట్ మినిస్టర్ మాట్లాడాలి. ఓకే, థ్యాంక్ యూ.